ఇదిగోండి ఫ్రెండ్స్, గోరుచిక్కుడుకాయ కూర వండుతున్నాను. కొంచెం పసుపు వేసాను. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి. ఉల్లిపాయలు వేసాను. ఇదిగోండి, ఇవి కూడా వేగిపోయినాయి. ఇదిగోండి, అలాగే పెరుగు చారు కూడా కాసాను. గోరుచిక్కుడుకాయ కూర కాబట్టి ఇదిగోండి, గోరుచిక్కుడుకాయలు వేయడమే. అంటే ఉట్టి ఎప్పుడు బాగుంటుంది కదా, బాగోదు కదా, అందుకని పెరుగు చారు కాసాను చేశాను. కొత్తిమీర లేదంటే కొత్తిమీర కూడా వేస్తే బాగుంటుంది. ఇంకా కొత్తిమీర అయిపోయింది, లేట్ అయిపోద్దని చెప్పి వేస్తున్నా. చాలా బాగుంటుంది ఈ కూర కూడా. ఇదిగోండి ఫ్రెండ్స్, కారం వేసాను. ఇదిగోండి పెరుగు చారు, ఉల్లిపాయలు అవన్నీ వేసి భలే ఉంది కదా, పైకి నూనె తేలుతూ సూపర్ ఉంది. ఇది బాగా ఏగనివ్వాలి మంట పెట్టి. వేగనివ్వాలి బాగా. వేగిన తర్వాత ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్, వేగుతుంది. వేగుతుంది కదా. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి, నా వీడియోస్ లైవ్ వస్తుంది. దీంతోపాటు పెరుగు చారు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి పెరుగు చారు నేను చేశాను, చాలా బాగుంటుంది టేస్ట్. పెరుగు చారు ఏం లేదండి, తాలింపు వేసి కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయడమే. చాలామంది పెరుగు చారు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ కోసం అని చెప్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, అలాగే అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. పెరుగు చారు ఏం లేదండి, మామూలు తాలింపు వేసి, మామూలుగా చెప్తున్నా మధ్యలో, తాలింపు వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేయడం. ఇదిగోండి పెరుగు చారు అంటే ఇవి ఏం లేదు. ఎలాగో కూరకు తాలింపు వేస్తారు కదా, తాలింపు వేసినప్పుడే ఆ తాలింపు వేసింది కొంచెం దీంట్లో వేసేయండి. వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయండి. అవి వేప అవసరం, పచ్చిమిర్చి ఉల్లిపాయ వేపకుండా వేసి పెట్టేయండి అంతే. మజ్జిగ చారు చేసి చిక్కగా కొంచెం పెరుగు చారు చేయడమే అండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, వేగిపోయింది చూసారా, వేగాలి చక్కగా. ప్లీజ్ ఫ్రెండ్స్, అందరికీ షేర్ చేయండి నా వీడియో. ఇదిగోండి ఫ్రెండ్స్, అయిపోవచ్చింది. ఇక
అంతే ఫ్రెండ్స్, ఇలా వండుకోవడమే కూర. ముందు ఉడకబెట్టుకోండి ఫ్రెండ్స్. ఉడకబెట్టుకున్న తర్వాత ఉప్పు వేసి ఉడకబెట్టుకొని అటు ఇటు చిగురులా ఇరిపి పీస్ వస్తుంది. ఆ పీస్ కూడా తీసుకున్న తర్వాత సగం ముక్క కట్ చేసుకొని చేతితో కట్ చేసుకోవచ్చు, ఉడికిపోద్ది కాబట్టి. ఆ తర్వాత పక్కన పెట్టేసి తాలింపు వేయండి. ముందు నూనె వేసి తాలింపు వేసి పసుపు వేయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయండి. ఆ తర్వాత వేగిన తర్వాత వేసి వేపేయడమండి. వేసినప్పుడే కారం కూడా వేసండి, ఎందుకంటే ఉడికిపోయినాయి కాబట్టి వేయచ్చు. కారం వేసి తీసేయండి. కొత్తిమీర కరివేపాకు లేదు, అందుకని చెప్పి నేను వేయలేదు. కారం అవి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. దాంట్లోకి చక్కగా ఇలా చేసుకోండి. తాలింపు వేసి ఇక మజ్జిగలాగా కొంచెం చిక్కగా చేయండి. మజ్జిగ అంటే పలసగా చేసుకుంటాం కదా, కొంచెం చిక్కగా చేసి దాంట్లోనే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేయండి, బాగుంటుంది చాలా. ఇదిగోండి ఫ్రెండ్, దాని ఏంటంటే ఏ పొడికి కాంబినేషన్ నేను పెరుగు చారు చేశాను, చాలా బాగుంటుంది. ఇదిగోండి అంటే మరీ అంత చిక్కగా కాదు, మరీ పలసన కాదు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కూర కూడా అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.